అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మధుస్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే అండి. కొన్ని కూరగాయల మొక్కలు తీసుకోవడానికి వెళ్తున్నాము సండే మార్కెట్‌కి. పదండి చూసేద్దాం. ఇదేనండి మా సండే మార్కెట్. ఈరోజు చాలా బాగా వానొచ్చిందంట. అందుకే మేము మార్నింగ్ రాలేదు. కొంచెం లేట్‌గా వచ్చాము. వచ్చే లోపల ఈ మొక్కలన్నీ అయిపోయాయండి. ఈ అంకుల్ ఒక్కడే అమ్ముతాడండి. అందుకే ఎక్కువ రేటుగానే చెప్తాడండి. ఇదిగోండి ఒక్కొక్క కట్ట చూడండి రూ. 40 అని చెప్తున్నాడు. కానీ క్యాబేజీ, కాలీఫ్లవరు, ఆ శలగం అనేది ఒకేలాగా ఉంటాయండి. ఇవి అర్థం కావు. అందుకే అంకుల్ని అడుగుతున్నాను క్యాబేజ్ ఏది, కాలీఫ్లవర్ ఏదని. అందుకే 2 కట్టలు తీసుకున్నానండి. మొత్తం కలిపి 7 కట్టలు తీసుకున్నానండి. కానీ అంకుల్ చెప్పాడు 300 ఇవ్వాలి అనేసి. కానీ నేను మళ్ళీ లెక్కేసి చూస్తే రూ. 210 అని చెప్పానండి అంకుల్కి. అన్నాడండి. కానీ వాళ్ళకి హిందీ ఎక్కువ వస్తుంది కదండి. కానీ తెలుగు రాదు కదా, వాళ్ళకి అర్థం కాదు. నాకు హిందీ రాదు కదా, నాకు హిందీ రాదు కదా, నాకు తెలుగులో చెప్పడానికి అతనికి ఇబ్బంది అండి. వాళ్ళకి రాదు కదండి అసలు. చూడండి మా సండే మార్కెట్ ఇలాగే ఉంటుందండి. ఒకసారి చూసేయండి, ఒక కన్నేసేయండి. ఇదిగోండి ఇలాగే వాన వచ్చిందండి ఈరోజు, అందుకనే ఇట్లాగా ఉందండి. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. పాపం అంకుల్ కట్టెక్కని రాలేదండి, అన్నీ ఓడగొట్టేశాడు. నేను మళ్ళీ అన్నీ వేడి తీసి మళ్ళీ ఒక్కొక్కటి ఇచ్చానండి. చూడండి ఎలా ఉన్నాయో, కట్టేసి ఇచ్చాడు. చూపిస్తాను రండి. ఇవి వంగనారండి. ఇవి వచ్చేసి కాలీఫ్లవర్ అండి. పోయినసారి కాలీఫ్లవర్ మాకు చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి క్యాబేజ్ అండి. క్యాబేజ్ కానీ బాగా వచ్చింది. చిన్న చిన్న కట్టలు కట్టిస్తారండి. ఇవి ఒక్కొక్కటి 40 రూపీస్ ఉంటుందండి. ఇవి వచ్చేసి మిరపనారండి. ఇవి వచ్చేసి శలగం అంటారండి. కాదండి, గార్డెన్లోకి నాటేద్దాం. ఇదిగోండి ఇదే మా గార్డెను. మా వారిని చూసారా ఎలా గిన్నాలుగా తవ్వి వేస్తున్నారు. ఇలా తవ్వి వేసుకోవడం వల్ల బాగా వస్తాయంటండి. మాకు ఒక అంకుల్ ఉండేవారు. ఈ పనంతా ఎత్తనే చేస్తారండి. ఇప్పుడు ఊరికి వెళ్ళారు, వస్తారు ఈ నెలలో. ఇదంతా 2-3 సార్లు దువ్విచ్చిపోయారండి. వాన వచ్చిందండి 2-3 రోజులు, అందుకే బాగుంది మట్టి. ఆడ గోంగూర ఉంది చూసారా, అది గోంగూర లాస్ట్ ఇయర్ నేను మీషోలో ఆర్డర్ ఇచ్చి చేసుకున్నానండి. ఇలా గినాలు దువ్విన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుందంటండి. ఇదిగోండి క్యాబేజీ మొక్కలండి చూడండి. ఇంతకుముందు ఇక్కడే వేశానండి నేను క్యాబేజీ మొక్కలు, చాలా బాగా వచ్చాయి. అందుకని మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ నేను క్యాబేజీ మొక్కలు వేస్తున్నాను. క్యాబేజీ, కాలీఫ్లవరు, శలగం అనేది వేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను బ్రోకలీ కానీ వేసాను, చాలా బాగా వచ్చాయి. కానీ ఈసారి నాకు బ్రోకలీ ఇంకా దొరకలేదండి. అంటే ఇంకా అంకుల్ తేలేదనుకోండి, తెస్తే నెక్స్ట్ వీక్ వేసుకుంటాను. శలగం అనేది లాస్ట్ వీక్ కానీ వేసానండి నేను 2 కట్టలు తెచ్చి. శలగం వేసాను, బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకొక కట్ట తెచ్చుకున్నానండి. లాస్ట్ ఇయర్ నాకు ఒక ఆంటీ ఇచ్చిందని నేను ఫస్ట్ టైం తిన్నాను. చాలా బాగుంది సాంబార్లో వాటల్లో వేసుకుంటే. అందుకని శలగం వేసాను ఈసారి. ఇక్కడ కూరగాయలు అనేది చాలా రేట్ అండి. 1 కేజీ 120 అలా ఉంటుందండి ఏదైనా కానీ. టమోటాలు అనేది చాలా రేట్ అండి. టమోటాలు, ఎర్రగడ్డలు ఇవి. అందుకనే ఇంకా తప్పదనేసి కూరగాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ వానలకే పండేస్తాయండి. ఇక్కడేం మనమేం మందులు కొట్టనవసరం లేదు. బాగా వానలు వస్తాయండి. 2 రోజులకు ఒకసారి వానలు వస్తాయి, కానీ నీళ్ళు కానీ పోయినవసరం లేదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్యాబేజ్ అనేది లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చింది. కానీ నేను లాస్ట్ ఇయర్ యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను పెట్టలేకపోయాను. ఓన్లీ ఫొటోస్ వరకే ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇదిగోండి ఇది శలగం అండి. ఎందుకంటే వాన బాగా వచ్చింది కదండి, ఇంకా నీళ్ళు పోయినా కానీ అవసరం లేదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.